ఈరోజు అందరూ మదర్స్ డేని జరుపుకుంటున్నాం. అసలు ఈ మదర్స్ డే అంటే ఏమిటి? అమ్మకి ఒక రోజు, ఫాదర్స్ డే నాన్నకి ఒక రోజు. అలాగ సంవత్సరం 365 రోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పంచారు. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, తల్లి ఒక అపురూపమైన వస్తువు, చాలా అపురూపమైనటువంటి వ్యక్తి అమ్మ. నవమాసాలు కష్టపడి మోసి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఎంతో కష్టపడి ఎన్ని కష్టాలనైనా పంటి బిగువన భరించి, బిడ్డ ఏమైనా సరే భూమి మీదకి రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఉన్నతంగా ఎదగాలి అనే అత్యున్నత ఆశయంతో ఆవిడ బిడ్డని కడుపులో మోసి తొట్టుదలకు జన్మనిస్తుంది. 9 నెలలు అయిపోగానే ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా తన ప్రాణానికి, ఆ బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డవేసి ఎంతో అపురూపంగా తను తినకపోయినా సరే ఆ బిడ్డకు పెడుతూ, కంటికి పాపలాగా, కంటి పాప అంటాం కదా, మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం కనుపాపని, అట్లాగే అంతకంటే కూడా గొప్పగా బిడ్డను చూసుకొని అత్యున్నత స్థాయిని తీసుకెళ్లాలని ఒక గొప్ప ఆశయంతో ఎన్నో కష్టాలకు ఓర్చి, తిని తినక, నిద్రపోయి నిద్రపోక, ఆ బిడ్డ గురించే అహర్నిశలు ఆలోచిస్తూ ఎన్నో నీతి సూత్రాలు చెబుతూ, మహనీయుల చరిత్రను మనకు చెబుతూ, బిడ్డ ప్రక్కదారి పట్టకుండా చరిత్రలో మహనీయులు, పురాణ పురుషుల యొక్క చరిత్రల్ని, గాథల్ని మనకి కథల రూపంలో చెబుతూ, గోరుముద్దలు తినిపిస్తూ, ఆఖరికి చందమామని కూడా తీసుకొస్తాను అని అద్దంలో చూపించి అతన్ని, బిడ్డని మైమరపించి అలాగోలా తన యొక్క మాతృ ప్రేమని చాటుకుని అన్నాన్ని తినిపిస్తూ ఉంటుంది అమ్మ. చందమామ రావో జాబిల్లి రావో అంటూ ఆ చందమామను చూపిస్తూ, ఈ విధంగా తల్లి ఎన్ని కష్టాలకు వచ్చి బిడ్డని తన ప్రాణం కంటే కూడా మిన్నగా, తన ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డ బాగుండాలి అని భావించే ఒక అపురూపమైన వ్యక్తి అమ్మ. అంటే అందుకే అంటారేమో, దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అని. అలాగే వేదాల్లో కూడా ప్రప్రథమ స్థానాన్ని ఇచ్చింది అమ్మకే. మాతృదేవో భవ, ముందు ఫస్ట్ ఇచ్చింది, వేదంలో చెప్పింది ఏంటంటే తల్లిని పూజించు, తర్వాత పితృదేవో భవ, తండ్రిని పూజించు, ఆచార్య దేవో భవ, గురువుని పూజించు, అతిథి దేవో భవ, అతిథిని గౌరవించు. ఇట్లాగా మన వేద వాంగ్మయంలో కూడా తల్లికి అత్యున్నత స్థానాన్ని కల్పించారు. అంతటి మహనీయ వ్యక్తి అమ్మ. చిన్న వయసులో మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఓర్చి వాటిని అన్నిటిని పట్టించుకోకుండా బిడ్డ యొక్క ఎదుగుదల, బిడ్డ యొక్క గొప్ప ఉన్నత స్థానమే తన స్థానంగా భావించి మనల్ని అందరినీ కూడా పెంచి పెద్ద చేసింది అమ్మ. అటువంటి అమ్మని మనం పెద్ద అయిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, మనం చక్కగా జీవితంలో స్థిరపడిపోయి మనకి పర్వాలేదు అనుకున్న సమయంలో అమ్మ వయసులో పెద్దదైనప్పుడు ఆదరించి, పూజించి, సేవించి ఆవిడ యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. కానీ ఎంత చేసినా కూడా తల్లి యొక్క రుణం తీర్చుకోలేరమంటారు. ఎన్నైనా చెయ్యి నువ్వు, తల్లి యొక్క రుణాన్ని మాత్రం తీర్చుకోలేము ఈ జన్మలో. అంతటి గొప్ప వ్యక్తి అమ్మ. అందువల్ల మన అవసరాల కోసం ఏదో పబ్బం గడుపుకొని కాకుండా, పెద్ద వయసులో తల్లి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తల్లిని చేరదీసి, సేవించి, పూజించి, ఆవిడ యొక్క అవసరాలను తీర్చి, ప్రతి క్షణం ఆవిడకి సంతోషాన్ని కలిగించి, మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే కొడుకే నిజమైన కొడుకు, లేకపోతే కూతురు.
ఆ బిడ్డలే నిజమైన బిడ్డలు. అంతేగాని ఏదో తాత్కాలికంగా ఏదో మదర్స్ డే అని ఒకరోజు చెప్పేసుకుని చేతులు దులుపుకోకుండా 365 రోజులు తల్లి యొక్క మదర్స్ డేనే. తల్లిని సేవించండి, తల్లిని పూజించండి, తల్లిని గౌరవించండి. మనసులో నిరంతరం తల్లిని ఒక ఆరాధ్య దేవతగా పెట్టుకుని పూజించిన వాడి యొక్క జన్మధన్యం. అందువల్లనే మాతృదేవో భవ అంటే తల్లియే దైవము అని ఫస్ట్ మనకి చిన్నప్పుడు పసప్పుడే నేర్పించారు మనకి ఈ మాట. ఆ మాటని మనం బ్రతికున్నంత వరకు కూడా మనసు యందు జ్ఞప్తికి ఉంచుకొని ఆచరించి 10 మందికి ఆదర్శంగా నిలవాలి. మాటలు కాకుండా చేతలలో చూపించి తల్లిని పూజించి గౌరవించి సేవించిన కొడుకు లేక కూతురు యొక్క జన్మయే ధన్యము. ఇదే చివరి మాట. ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు. ఆ తల్లిని ఎప్పుడూ శోభ పెట్టద్దు. దైవం కూడా ఆగ్రహిస్తాడు. తల్లిని పూజిస్తే దైవం కూడా నిన్ను కాపాడుతూ ఉంటుంది. అందువలన అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.